ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, నీ ముందర నడుచువారు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడని, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడని, భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేల్ అందరి ఎదుట ఆనాడు అయ్యా నా తండ్రి యెహోషువతో చెప్పినప్పుడు ప్రభా దేవా, నిజంగా అతని యొక్క పరిచర్య అంతట్లో ప్రభా ఎన్నడూ నువ్వు చేయి విడవలేదు ప్రభా. ఈ దినాన ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నాయన నీ మాటలు మీరు తెలియచేస్తుంటుండగా ఎవరు ప్రభా నా తండ్రి నువ్వు విడిచిపెట్టేసావేమో అని భయంతోనూ భయంతోనూ ఉంటున్నారు. దేవ, ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగే అనుభవం దయచేయండి, సహాయం చేయండి. యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయంలో మొట్టమొదట మోషే ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా నేను మొదటి వచనం. మోషే తన పరిచర్య ఇక అయిపోతుంది. ఆ తర్వాత యెహోషువకు అప్పగిస్తూ ఇశ్రాయేలీలందరితో మాట్లాడుతూ వాళ్ళందరితో అయిపోయిన తర్వాత ఆయన యెహోషువతో మాట్లాడుతున్నాడు. 7వ వచనం. మరియు మోషే యెహోషువను పిలిచి, ఇది ఎవరెవరితో అంటున్నారు? మోషే యెహోషువతో చెప్తున్న మాటలు. ఈ దినాన్ని ఈ వాక్యం వింటున్న మనందరితో పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాటలు. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. ఎప్పుడైతే మరి మాట చెప్తున్నాడో ధైర్యంగా ఉండండి, ఈ ప్రజలకు నువ్వు స్వాధీనం చెయ్యాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే 7 రకాల జాతుల శత్రువులు ఉన్నారు. కనానీలు, హిత్తీలు, హివ్వీలు, యెబూసీలు, మరి వీళ్ళందరితో యుద్ధాలుంటాయి. మరి ఆ యుద్ధాలలో గెలవాలి. గెలిచిన తర్వాత ఒక్కొక్క స్వాస్థ్య భాగాన్ని ఒక్కొక్క గోత్రానికి 12 గోత్రాలకి పూర్తిగా దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశాన్ని వారికి స్వాధీనం చేసే బాధ్యత యెహోషువకు ఉంది. అందుకని యెహోషువ మరి భయపడుతున్నప్పుడు మోషే ఇశ్రాయేలీలందరి ఎదుట ఈ మాట చెప్తున్నాడు. నీ ముందర నడుచువాడు యెహోవా. ఏదో నేనే ముందు పోతున్నాను అని నువ్వు అనుకోవద్దు. నీ ముందర నడుచువాడు యెహోవా. నిజంగా దేవుడు ముందు వెళుతూ ఉంటే ఏ యుద్ధమైనా మనం చూసాం. యెహోషువ ద్వారా ఎన్ని కార్యాలు దేవుడు జరిగించాడు. యోర్దాను నది అసలు ఏక రాశిగా ఆగిపోయింది. ఒక నది నీళ్లు అలాగా రాశిగా ఆగిపోయి ఇశ్రాయేలీలంతా అవతలి ఒడ్డుకు వెళ్ళటానికి ఆ దేవుడు అతని ప్రార్థనను ఆలకించి ఎంత గొప్ప కార్యం జరిగించాడు. అంతేకాదు యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ నిజంగా నా ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు అన్నట్టుగా, సూర్యుడా నువ్వు గిబినోనులో నిలిచిపో అని, చంద్రుడా నువ్వు ఆగిపో అంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి అధికారంతో ఆపివేసినప్పుడు దేవుడు అతని మాట విని సూర్యుణ్ణి మరి ఒక రోజంతా అస్తమించకుండా ఆపివేశాడంటే ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎంతో మంది భక్తులు ప్రార్థనలు చేశారు, ఏవైనా జరిగినాయి. కానీ సూర్యుడు చంద్రుడు కూడా యెహోషువ ప్రార్థన చేస్తే ఆగిపోయినాయి. అంటే దేవుడు తోడుగా ఉంటే ఎలా ఉంటది? దేవుడు ముందుగా నడిస్తే ఎలా ఉంటది? దేవుడు నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, భయపడకము, విస్మయం పొందకము, ఏంది ఇట్లా జరిగిందని ఆశ్చర్యపోవద్దు అన్నట్టుగా మరి దేవుడు యెహోషువ నిలబెట్టుకొని నిజంగా ఆ 12 గోత్రాలకు పూర్తిగా వారికి ఒక్కొక్కరికి వారి స్వాస్థ్య భాగాలను పంచిపెట్టి మరి ఆ దేవుడు తనకు అప్పగించిన పనిలో విజయవంతంగా ముగించాడు యెహోషువ. ఈరోజు దేవుడు మనకు కూడా అలాంటి పరిచర్యనే మనకు అప్పగిస్తున్నాడు. దేవుడు మనకు అప్పగించిన ప్రజలకు మరి మనము కూడా
వారికి విశ్రాంతి, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం అప్పగించవలసిన బాధ్యత మనకుంది. ఇది కనబడే భూమి, కనబడే శత్రువులు. కానీ మన యుద్ధాలు, మన పోరాటాలన్నీ కనబడని భూమి, కనబడని శత్రువులతో. ఆ యొక్క పరలోక రాజ్యంలో చేర్చే వరకు మనందరి బాధ్యత మన బాధ్యత అయి ఉంటుంది. కనుక మన పోరాటం మరి ఈ లోక సంబంధమైన వారితో కాదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో మన పోరాటం ఉంటుండగా, మరి ప్రార్థనలో పోరాడే వారంగా, దుష్టునితో పోరాడే వారంగా, అలాగే దేవుని ప్రజలకు విశ్రాంతినిచ్చే వాళ్ళంగా, వారు ఏ సమస్యలతో ఉంటే ఆ సమస్యల నుంచి విడుదల పొందేటట్టుగా వారు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి, మనం ఏ సత్యంలోకి దేవుడు మనల్ని నడిపించాడో చేయి పట్టుకొని, అలాగా మనం కూడా ఒక్కొక్కరిని వారిని చేయి పట్టుకొని ఆ విధంగా ఆ విశ్రాంతిలోకి నడిపించే బాధ్యత ఈ రోజు ఈ వాక్యం వింటున్న మనందరి పట్ల కూడా దేవుని ఉన్నది. కాబట్టి నీ ముందు నడుచువాడు నీ దేవుడైన యెహోవా. అలాగే మనం కూడా మరి మేము కూడా యెహోషువ లాగా తప్పకుండా చేస్తామంటే దేవుని వాక్యం చెప్తుంది. 45 యెషయా గ్రంథం 2వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చూసారా, దేవుని వాక్యం చెప్తుంది, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను. మనం ఎవ్వరమన్నా ప్రతి ఒక్కళ్ళకు దేవుడు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు. కాకపోతే దేవుడు మనకు ముందుగా వెళుతున్నాడు అన్న స్థిరత్వం మనలో ఉండాల. దేవుడు మనకు ముందుగా వెళుతున్నాడు అని తెలియకపోతే అంతా ఓటమే. ఇంత దేవుడు నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న వాటిని నేను సరాళం చేసి ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విడగొడతాను అని దేవుడు మనకు చెప్పినప్పటికీ, యెహోషువకు కూడా నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అన్నాడు. మరి యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. హాయి ప్రాంతం అంతా, ఆ యొక్క ఎరికో ప్రాంతం అంతా కూడా, ఎరికో పట్టణం అంత పెద్ద పట్టణం, కానీ పెద్ద పట్టణం ఎరికో గోడలు కేవలం దేవుణ్ణి స్తుతిస్తుండగానే కుప్పగూలిపోయినాయి. యెహోషువ ఇశ్రాయేలీలు అందరూ పోయి ఆ ఎరికో పట్టణం అంతా కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇక్కడ మన వివరమైనా చూస్తే యెహోషువకు దేవుడు ముందుగా వెళ్ళాడు, దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు. యెహోషువ చెయ్యి పట్టుకు దేవుడు యెహోషువకు ఎంతో తోడుగా ఉండి తన కార్యం జరిగించాడు. అయితే ఇక్కడ చూడండి, యెహోషువ హాయి పట్టణం మీదకి మళ్ళా యుద్ధానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఓడిపోయి వచ్చారు. మరి ఇదే వాగ్దానం యెహోషువకి ఇచ్చాడు కదా. మరి ఎరికో పట్టణంకు గెలిచిన యెహోషువ హాయి పట్టణం మీదకి వెళ్ళి ఎందుకు ఓడిపోయాడు అంటే, అక్కడ దేవుడు తోడుగా లేడా అంటే నిజంగానే దేవుడు తోడుగా లేడు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా అంటే అక్కడ దేవుడు ముందు నడుస్తున్నాడో లేదో గ్రహించలేదు. అసలు దేవుడు ఎందుకు ముందు నడవకుండా ఆగిపోయాడు? యుద్ధానికి వెళ్ళబోయే ముందు దేవుడు నాకు ముందుగా ఉన్నాడా లేదా అని గ్రహించవలసిన యెహోషువ యుద్ధం ఓడిపోయినాక వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, ఏంటి దేవా నువ్వు మాకు ముందుగా లేవా అంటే, నేను లేనన్నాడు. దేవుడు ఎందుకు లేవు అని అంటే, మరి మీరు శపితమైన అది మీ దాంట్లో ఒకళ్ళది ఉందంటే ఎక్కడ దొరికిందంటే, మరి శపితమైనది ఆ ఇశ్రాయేలీలలో ఒక గోత్రంలో వ్యక్తి ఆ యొక్క గుడారంలోని ఆ భూమిలో దాచిపెట్టిన సంగతి చూసి మరి అదంతా కూడా కాల్చివేసి ఆ తప్పుని సరి చేసుకుని మళ్ళా హాయి మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు గెలిచారు. అలాగే ఈరోజు మనకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న సరములను సరాళం చేసేదను, ఇత్తడి తలుపులను ఇనుప గడియలను ఇత్తడి తలుపులు లాంటి మనుషులు, ఇనుప గడియలు లాంటి పరిస్థితులు దేవుడు విడగొడితేనే ఆ ఇనుప గడియలు విడగొడతబడతాయి. దేవుడు పగలగొడితేనే ఆ ఇత్తడి తలుపులు. ప్రతి మానవుని హృదయం నిజంగా ఇత్తడి తలుపు, ఇనప గడియ తీసుకొని లోపలికి ప్రవేశించటం అసలు ఎవ్వరి వల్ల కూడా కాదు. అది సువార్త ప్రకటించటానికి గ్రీసు దేశస్థునికైనాను యూదునికైనాను అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి దేవుని శక్తి ద్వారానే ఒక వ్యక్తి రక్షణలోకైనాను అభిషేకంలోకైనాను. మరి చూడండి, పేతురు కూడా
మరి దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చి ఆకాశం నుండి ఒక 4 వైపుల చెంగులు పట్టుకుని రకరకాల జంతుజాలం దాంట్లో ఉండి మరి దేవుని యొక్క స్వరం వినబడింది, పేతురు చంపుకొని తినుమని. అయ్యో నిషిద్ధమైంది కానీ ఎప్పుడన్నా నేను తిన్నానా దేవా అని అడుగుతున్నాడు. అంటే నేను తినలేదు కదా అంటే అక్కడ కొర్నేలికి దేవుడు దర్శనం ఇచ్చాడు, ఇక్కడ పేతురుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఈ ఇద్దరు కొర్నేలి పంపిన మనుషులు వచ్చారు. ఇక్కడ పేతురుకు అర్థమైపోయింది పరిశుద్ధాత్ముడి స్వరం పేతురుకు బాగా దగ్గరగా సమీపంగా ఉంది, నువ్వేం తడువు చేయకుండా మనుషులతో పాటు వెళ్ళు అని అంటే చూడండి ఇక్కడ పేతురు వెళ్ళటం కాదు, ఈయన కంటే ముందుగా దేవుడు వెళ్తున్నాడు. దేవుడు తోడుగున్నాడు, విడవలేదు, ఎడబాయలేదు. ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విడగొట్టేశాడు, అపవాది ఓడిపోయింది. అన్యజనులకు అప్పటి వరకు ఇత్తడి తలుపులు ఇనుప గడియలు వేయబడింది, అప్పటి వరకు అన్యజనులు రక్షణలోకి రాలేదు. కానీ ఎప్పుడైతే అక్కడ పేతురు దేవ దర్శన ప్రకారం వెళ్తూ ఉన్నాడో, దేవుడు అతనికి ముందుగా ఉన్నాడో, ఆ రోజు నుంచి ఆ ఇనుప గడియలు ఇత్తడి గడియలు పగలగొట్టబడి వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఈ రోజు వరకు మనందరం అన్య జనులకు రక్షణ మార్గం దేవుడు ద్వారాలు తెరిచాడు, అపవాది ఓడిపోయింది. అలాగే ఈ రోజు మన జీవితాల్లో కూడా దేవుడు మనకు ముందుగా వెళ్ళాలి. అయితే దేవుడు మనకు ముందుగా వెళ్తున్నాడో లేదో మనం గ్రహించాలి. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడుగుండాలి, దేవుని స్వరం తోడుగుండాలి, నడిపింపు తోడుగుండాలి, ప్రేరేపణ తోడుగుండాలి, ప్రత్యక్షత తోడుగుండాలా. అంతేకాదు ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విడగొట్టబడాలి అని అంటే దేవుని శక్తి కూడా మనకు తోడుగుండాలి. అలా దేవుని శక్తి మనకు తోడుగుండాలి అని అంటే మనం వెళ్ళమన్న సమయంలో వెళ్ళమన్న చోటికి వెంటనే మనం వెళ్ళే వాళ్ళంగా ఉండాలా, మన సమయంలో కాదు. ఇక్కడ చూడండి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే నిన్ను రక్షించుటకు, చదువుతారా? యెహోవా వాక్కు ఇదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనం చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. సరే, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు యొద్ద నుండి ఇర్మియాకు ఒక వాక్కు వచ్చి మరి ఇశ్రాయేలీల గురించి యూదా వాళ్ళ గురించి నువ్వు ఈ మాట చెప్పు, అసలు సమాధానం లేదు ప్రజల్లో, నడుముల మీద చేతులు వేసుకొని మరి అంత ప్రసూతి వేదనలతో పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు అందరూ కూడా మరి ముఖములన్నీ తెల్లబారటం నాకు కనబడుతుంది. ఎందుకు ఈ విధంగా కష్టం వచ్చింది, మాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మాకెందుకు ఈ సమస్య వచ్చిందని ముఖాలన్నీ కూడా తెల్లబారిపోతున్నాయి వాళ్ళు, మరి నాకు అది కనబడుతుంది అని అంటాడు. ఎందుకు కనబడుతుంది అని అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, మరి చెరలోకి వెళ్ళిపోయారు కనుకనే ఆ కష్టాలు. చెర అంటే మనశ్శాంతి లేకపోవటం, సమస్య వెంబడి సమస్య, చికాకు, చప్పటు కొట్టడానికి పెద్ద సమస్య కాదు, అలా అని చిన్న సమస్య కాదు, ఎప్పుడు కూడా అది వేదన కలగజేసేది. అసలు ఒక రాణిగా ఉండవలసిన జీవితము మళ్ళీ తిరగట్టి రాళ్ళు విసిరే పరిస్థితి, మళ్ళీ అన్ని రకాలుగా కష్టపడే పరిస్థితి, ఎంతో సుఖంగా జీవించిన జీవితం మళ్ళీ అన్ని రకాలుగా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు. ఈ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాంటి స్థితిగతులు వచ్చినాయి అనంటే అది చెరలోకి వెళ్ళటమే. దేవుడు మితంగా ఇక్కడ చూడండి వాక్యం సెలవిస్తుంది, యెహోవా వాక్కు ఇదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనం చేసేదను గాని నిన్ను సమూల నాశనము చెయ్యను. చూసారా, దేవుడు చెదరగొట్టిన జనములన్నిటినీ చెదరగొట్టబడ్డ జనులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ అసలు సమూల నాశనం చేస్తా అంటున్నాడు. కానీ నిన్ను మాత్రం నేను సమూల నాశనం చెయ్యను. కానీ అట్లాని నేను నిర్దోషినిగా ఎంచక నిన్ను నేను మితముగా శిక్షిస్తానన్నా. నేనంటాను మితముగా శిక్షిస్తానంటే ఏదో చిన్న దెబ్బ అనుకుంటాం గాని అది మనకు ఎంత నెమ్మది దూరం చేస్తుందో. సరే, ఈ రోజు ఇక్కడ వాక్యం వింటున్నా మన జీవితాల్లో అసలు మితంగా ఎందుకు శిక్షించాల్సి వస్తుంది? ఎందుకనంటే చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చదువుదామా. 3వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన 3:2. మూడో అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నాకు కనబట్టలేదు కనుక చావులు కూడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు,
మీరు ఇలా చూసారా? ఉపదేశించుకుంటూ చాలమ్మా. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. సార్దీస్ లో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము. 1వ వచనం. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు కలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది గాని నీవు మృతుడవే. చూసారా, దేవుడు సార్దీస్ సంగతులు ఎట్లున్నారు? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది గాని మృతం చనిపోయిన వాళ్ళలాగా ఉన్నారు. ఎందుకు? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబట్టలేదు. ఎందుకు? సంపూర్ణం పరిచర్య చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ సంపూర్ణంగా లేదు. పరిచర్య చేస్తున్నారు, సంపూర్ణంగా లేదు. ఏదో చేయాల్సిన సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ సంపూర్ణంగా అవట్లా. ఇప్పటికే చాలా మంది ఈ రోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళు, మీరు ఎవరి దగ్గరికి దేవుడు వెళ్ళమంటున్నాడో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకపోవటం మూలాన చాలా మంది చనిపోయారంట. అసలు ఇంకా దేవుడు అంటున్నాడు, ఇంకా కొంతమంది కొస ప్రాణాలతో ఉన్నారు, మీరు ఇప్పటికన్నా పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పండి అంటున్నాడు. ఒకసారి నాకు కూడా ఇదే వాక్యం వచ్చింది. చాలా భయం వేసి, ప్రభా ఇప్పటికే నా వల్ల ఎవరో చనిపోయినరంటే నేను వెళ్ళకపోవటం మూలాన ఇప్పుడు అసలు చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచమన్నావు. అసలు ఈ మిగతా వాళ్ళు ఎవరు ప్రభా ఇప్పుడు చావటానికి రెడీగా ఉన్నోళ్ళు? నేనైతే ఇప్పుడే నువ్వు చెప్పంగానే వెళ్తాను, నన్ను తప్పైంది క్షమించు ప్రభా అని అంటే దేవుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె అయితే అంటుంది, రా మేడం రా అంటుంది. అరే ఈమె ఎవరో ఈమె ఎప్పుడో 5 ఏళ్ల క్రితం నాకు పరిచయము, అప్పుడు ఏదో వేరే చర్చిలో చూశాను, ఇప్పుడేంది రా మేడం రా అంటుంది ఏంది అనుకొని వెళ్తుంటే, ఇదిగో నేను ఒక సూచన పెట్టుకున్నాను. మేడము దేవుడు దర్శన ప్రకారం వెళ్తా ఉంటదంట కదా, సాయంత్రం 4 గంటల వరకు నేను టైం ఇస్తున్నా. యేసు ప్రభా నీకు ఆ మేడం గనక వస్తే నువ్వు నాకు తోడుగున్నావని నేను సూచన. ఒకవేళ రాకపోతే ఇదిగో ఎరుకల మందు కలుపుకున్నా, నేను చనిపోదామని బలమైన తీర్మానం చేసుకొని ఆమె కూర్చుంది. కరెక్ట్ గా 4 గంటల లోపే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమె అంటుంది, దేవుడు నాకు తోడుగున్నాడు, ఈ ఎలుకల మందుతో నాకు పనే లేదు అంటే ఈ రోజు కూడా బ్రతికి ఉండి నిజంగా తన కుటుంబం ఎంతో క్షేమమైన పరిస్థితుల్లో దేవుడు ఆశీర్వదించాడు. నేను అనుకుంటున్నా, ఒకవేళ ఆ రోజు కనుక నేను వెళ్ళకపోతే ఆమె పెట్టుకున్న సూచన నిజంగా అది ఫెయిల్ అయిపోయేది. ఎందుకంటే దేవుడు నేను నీకు ముందుగా వెళ్తున్నాను, నువ్వు రా నన్ను వెంబడించంటే నాకు ఇప్పుడు టైం లేదు దేవా, నేను తర్వాత వెళ్తా ప్రభా, ఇప్పుడే కదా నా వస్త్రములు తీసివేసి తిని, అయ్యో ఇప్పుడే కదా నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నీకు తెలుసు కదా నేనే పరిస్థితిలో ఉన్నాను, ఇలా వంకలు చెప్పితే దేవుని వాక్యం చెప్తుంది నేను నిన్ను మితంగా శిక్షిస్తా. మరి మన వల్ల రక్షణలోకి రావాల్సిన వాళ్ళు చనిపోతే దేవుడికి ఎంత దుఃఖం కలుగుతుంది? నాకు ఆ రోజు నుంచి అనిపించింది, చావనయ్యని దేవుని క్రియలు సంపూర్ణమైనవిగా కనబట్టలేదు. ఇప్పుడు చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. యోనా 3:6 చదవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. సంగతి నినెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రంలో తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. చూసారా, ఇక్కడ 3వ అధ్యాయము ఇందాక మనం చదువుకున్నాం ద్వితీయోపదేశ కాండము. ద్వితీయోపదేశ కాండం అంటేనే ఈ రోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళకి దేవుడు రెండోసారి చెప్తున్నాడు అని అర్థం. ఫస్ట్ సారి చెప్పాడు, పట్టించుకోవాలా, ఇప్పుడు రెండోసారి చెప్తున్నాడు. అలాగే యోనాకు కూడా ఫస్ట్ టైం ఏమైంది? 1వ అధ్యాయంలో యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయన గనక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఇది దేవుడు చెప్పిన మాట. యోనా ఏం చేశాడు? మంచి దేవునితో సంబంధం ఉంది, స్వరం కూడా తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఏం చెప్పాలో తెలుసు, 4 తెలుసు. కానీ ఏం చేశాడు? నినేవేకి దేవుడు వెళ్ళమంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న వాటిని సరాళం చేసేదను, ఇత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనుప గడియలు విడగొట్టేదనంటే నేను నీకు ముందుగా పోవచ్చానని
ఇర్మియా అంతేకాదు, నేను నీకు నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పినని యెహోషువతో చెప్పినట్లుగా దేవుడేమో ముందుగా నడుస్తానంటే ఈ నీనేవేకి వెళ్ళమని యోనాకు దేవుడు చెప్తే అతను తర్షీష్కి వెళ్ళాడు. సరే, ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనం చెయ్యను గాని నిన్ను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనం చెయ్యను. అయితే ఏ మాత్రము నువ్వు నిర్దోషిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించేదను. చూసారా, నేను మితముగా శిక్షిస్తా. ఏం మితంగా? ఎప్పుడైతే యోనా నినేవేకి వెళ్లకుండా తర్షీష్కి వెళ్ళాడో దేవుడు అక్కడ ఓడలో తుఫాన్ పుట్టించాడు, చిట్టి యోనా పేరు మీద వచ్చింది. ఓడలో వ్యక్తి అధికారి వచ్చి ఓయి నిద్రపోతాను ఒక ప్రవక్తను పిలిచాడు. యోనా అంటున్నాడు, ఇది నా వల్లే వచ్చింది తుఫాన్ అన్నాడు. మరి ఇప్పుడు నిన్నేం చేయాలి చెప్పంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. యోనా, దేవుడు ఆల్రెడీ మత్స్యమునకు అగ్ని ఇచ్చుంచాడు. ఎప్పుడైతే సముద్రంలోకి యోనాను పడేయంగానే యోనాని సముద్రంలో మత్స్యం మింగివేసింది. కానీ అది అరిగించుకోకుండా ఆ మత్స్యము మింగకుండా అట్లాగే పెట్టింది. ఎప్పుడైతే ఆ మత్స్యం కడుపులోకి యోనా వెళ్ళాడో నిజమైన పశ్చాత్తాపం ప్రార్థన, నిన్ను మితముగా శిక్షించదను. చూసారా, ఇది యోనాకి మితం. నాకైతే అసలు ఇది ఇంతకంటే భయంకరమేముంది అసలు. అక్కడ ఆ మత్స్యం కడుపులో నుండి 2వ అధ్యాయం, ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఉపద్రవం వచ్చేసింది. మరెందుకు దేవుడు యోనాకు తోడుగా లేడు? ఇక్కడ యోనాకు ఎందుకు దేవుడు ముందుగా నడవటం లేదు? ఇత్తడి తలుపులు, ఇనప గడియలు. యోనాకు అసలు యోనా వెళ్తే రాజుగారే గోను పట్టగట్టుకునేంతగా ఇత్తడి తలుపులు, ఇనప గడియలు విడగొట్టి నినేవే ప్రజలందరినీ రక్షణలోకి నడిపించాలని దేవుడు ఉద్దేశం అయితే దేవుడు మాట ఎప్పుడు వినలేదో యోనాకు వ్యతిరేకంగా ఇత్తడి తలుపులు, ఇనప గడియలు వేయబడి ఉన్నాయి. అందుకే నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. మామూలు ప్రార్థన కాదు. ఓడలోనేమో నిద్ర వచ్చింది, సముద్ర మత్స్యం కడుపులోనేమో కేకలు వచ్చినాయి. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. చూసారా, మనం ఈ మధ్యకాలంలో చాలా సార్లు విన్నాం, సముద్ర ఆ గర్భంలోకి వెళ్తే అసలు ఎంత ఎక్కువ ప్రెషర్ ఉంటదని, కటిక చీకటి ఉంటదని, ఎన్నో రకాలుగా భయంకరమైన కటిక చీకటి, అక్కడికి సూర్యుడు వెలుగుబోదు, ఇంకెంత ఉంటది, ఎట్లా చీకటి ఉంటది. అలాంటి పరిస్థితిలో నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచెదననుకొంటిని, ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోకి నేను దిగి ఉన్నాను. చూస్తే కళ్ళు తెరిచి చూస్తే, మనం కళ్ళు తెరిచి చూస్తేనేమో పర్వతాల పైకప్పు కనబడుతుంది. ఇప్పుడు యోనాకు పర్వత పునాదులు కనబడుతున్నాయి. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూపములో నుండి పైకి రప్పించుమని అప్పుడు నిజమైన హృదయపూర్వక ప్రార్థన వచ్చింది. దేవుడు ఏమంటున్నాడు? అయితే ఏ మాత్రము నిన్ను నిర్దోషిగా ఎంచకుండా నిన్ను మితముగా శిక్షించేదను. ఇది మితంగా యోనాను శిక్షించడం. మరి ప్రార్థన దేవుడైతే విన్నాడు, కానీ 3 రోజులకి ఆ మత్స్యము యోనాను కక్కివేసింది. ఇప్పుడు చూద్దాం మన వాక్యం, యోనా 3:6. అయితే 3వ అధ్యాయం 1వ వచనం, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఇక మత్స్యం కడుపులోకి నుంచి బయటకు వచ్చి దేవా నువ్వు ఎట్లా చెప్తా అట్లింటా అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు మళ్ళా 2వసారి చెప్తున్నాడు. ఇందాక మనకు ద్వితీయోపదేశ కాండం అని 2వసారి చెప్పాడు, ఇప్పుడు 2వసారి చెప్తూ నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయి సమాచారం దానికి ప్రకటన చేయుము అని అంటే, చూడండి వెంటనే యోనా దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినేవే పట్టణమునకు పోయెను. నినేవే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంతా పరిమాణం గల పట్టణం. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా
నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు, ఇప్పుడు ఇది మనకు ఇచ్చిన వాక్యం 6వ వచనం. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. హల్లెలూయా. అసలు వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు, చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అని చెప్పబడ్డట్టుగా ఇక ఈ రోజు మన క్రియలు సంపూర్ణం అంటే దేవుడు అప్పగించిన పనిని మనం సంపూర్ణంగా గనక ప్రకటిస్తే, దేవుడు మనకు ముందుగా ఎక్కడికి వెళ్తున్నారో అరే ప్రాంతానికి వెళ్లి సువార్తను చెప్పమన్న సమయంలో చెప్తే, ఇక్కడ చూడండి పట్టణస్థులంతా గోనె పట్ట కట్టుకున్నారు. అసలు రాజుగారు కూడా గోనె పట్ట కట్టుకొని మరి పశ్చాత్తాపడుతున్నట్లుగా చూస్తున్నాం. కనుకనే నేను నిన్ను మితముగా శిక్షించేదనని ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఈ రోజైతే దేవుడు మరొకసారి చెప్తున్నాడు, నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న వాటిని సరళం చేసి ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విడగొడతానంటున్నావు. అయితే యోనాకు నినేవే పట్టణం చూపించినట్లుగా నీకు మనకి దేవుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, నేను ఇప్పటికే చావనై ఉన్నవి ఎంతో మంది నేను సరైన సమయానికి వెళ్ళకపోవటం మూలన వాళ్ళు చనిపోయారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పటి నుంచి నేను వెళ్తానని మంచి తీర్మానంతో మనం ముందుకు సాగుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. చూసారా, ఇక ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టం వస్తే చాలు, ఒక భూకంపంతో ఇల్లంతా మొత్తం పట్టణం అంతా కూలిపోతే ఎంత ఆశ్చర్యకరంగా ఫేస్ పెడతారో, లేకపోతే ఇంకా ఏదన్నా పెద్ద అసలు ఈ భూమి మీద ఆ కష్టం ఒక్క మీకే వచ్చింది, ఈ భూమి మీద ఇంకెవరికి రాలేదన్నంత ఆశ్చర్యపోతున్నారట మీరు. ఇంతకంటే ఎన్నో కష్టాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రియులారా 12వ వచనం, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మీకు అసలు ఇప్పుడు ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు, ఒక పెద్ద వింత జరిగినట్టు ఈ భూమి మీద అంత ఆశ్చర్యపోతున్నారట. ఇవి కామన్. ఇంతకంటే ఎక్కువ శ్రమల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకనే పేతురు తన పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు నామము 13 కూడా, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. దేవుని మార్గంలో దాసుడు యజమానుడు కంటే గొప్పవాడు కాడు. మనమందరం యేసు ప్రభుకి దాసులము, దాసురాండ్లం. మన యజమానుడు ఎవరు? యేసు ప్రభు. ఆయనకు వచ్చినన్ని శ్రమలు అసలు ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వాళ్ళకి ఎవరికన్నా వచ్చినాయా? అంతేకాదు, శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు ప్రాణాలు పెట్టారు దేవుని కొరకు. మరి ఈ రోజు మనకైతే ఎవ్వరు కూడా కత్తి పట్టుకొని నువ్వు వాక్యం చెప్తే నిన్ను చంపేస్తా, ఉరిదీస్తా అని అనేవాళ్ళు అసలు ఎవరు లేరు మనకి. అందుకనే మన వాక్యం, దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన ఎడల, ఏమన్నా నిందలు వస్తాయి. సేవ అంటేనే, దేవుని పని మనం చేస్తున్నామంటే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సొంత వారి దగ్గర నుంచి వస్తాయి, బయట వారి నుంచి వస్తాయి, అగ్ని వంటి శ్రమలు వస్తాయి. కానీ వీటన్నింటిలో దేవుడు ఏమంటున్నాడు? నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం పొందకుము. వింత జరిగినట్టుగా విస్మయం పొందకూడదు. నాకెందుకు రావాలి కష్టాలు అనుకోవద్దు. అవి శ్రమలు అనేది మన జీవితంలో మామూలుగానే అంత వాళ్ళందరికీ వచ్చినాయి కాబట్టి మనం కూడా సంతోషించాలి క్రీస్తు శ్రమల్లో. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన ఎడల, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు, సువార్త ప్రకటిస్తున్నందుకు, సత్యాన్ని అనుసరించి నడుస్తున్నందుకు మీకు నింద లేదన్నా వస్తూ ఉంటే గనక అది మహా ఆనందం. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించమంటున్నాడు. కనుక అసలు మనం ఎంతో సంతోషించాలి, ఆనందించాల. ఇంత గొప్ప భాగ్యం ఎవరికి ఉందండి?
ఏదో భూమి మీద మనం అప్పులు పాలైపోతేనో శ్రమలు పాలైతే ఎంతో మంది తిట్టిస్తే అది వేరు, అది లోక సంబంధం. కానీ దేవుని కొరకు ఎవరన్నా మనల్ని నిందిస్తున్నారంటే అది మనకి ఎంత గొప్ప భాగ్యం. అంత గొప్ప భాగ్యాన్ని మనము విస్మయించకుండా, అది ఏదో త్రోసివేయకుండా, దేవుడైతే మనకు ముందుగా నడుస్తూ ఉన్నాడు గనక మరి క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఎంత గొప్ప ధన్యత అండి భూమి మీద. దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటున్నాడు. దేవుడు మనకు తోడుగుంటానంటున్నాడు. దేవుడు అసలు ఎంత కృప, ఎవ్వరికి లేని భాగ్యం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు. ఈ రోజు ఈ వాక్యం వింటున్న వారు మీరు ఎవ్వరికి ప్రకటించకపోవటం మూలాన చాలా మంది ప్రాణాలు ఊడపోయిన పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఇప్పటికన్నా మరి ఇంకా చావనై కొంతమంది మిగిలి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి యోనాలాగా పశ్చాత్తాపడి దేవా నేను తప్పకుండా వెళ్తానంటే, ఈ రోజు రాజుగారు కూడా గౌని పట్ట కట్టుకున్నట్టుగా మీ ద్వారా రాజులు మారబోతున్నారు, మీ ద్వారా అధికారులు మారబోతున్నారు. మీరు ఒక చిన్న మాట చెప్పిన ప్రజలు రక్షణలోకి రాబోతున్నారు. మరి దేవుడే మీ ముందు నడుస్తా అంటున్నాడు. భయపడద్దు, విస్మయం పడొద్దు అని యెహోషువకు మాట ఇచ్చినట్లుగా ఒక్కొక్కరిని యెహోషువ లాగా ఎన్నుకొని నడిపిస్తున్నాడు. కాబట్టి మనం విసుగక ప్రార్థించే వాళ్ళంగా, పరిచర్య చేసే వాళ్ళంగా ఉండాలా. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. లూకా 18:8. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. చూసారా, అసలు ఇది ఎంత వేదనతో దేవుడు ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అసలు ఎవరన్నా ఒక్కళ్ళన్నా దేవుని మీద విశ్వాసం ఉంచి నిందలు వస్తే వచ్చినీలే, శ్రమలు వస్తే వచ్చినీలే, కష్టాలు వస్తే వచ్చినీలే, నా కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి గురించి ప్రకటించటం నా బాధ్యత, ఆయన ఈ బాధ్యత నా మీద మోపాడు, నాకంటే ముందుగా యెహోషువ మీద మోపాడు, యెహోషువ తన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు, యోనా కూడా సగం సగం చేసినా కూడా మళ్ళా దేవుడు దగ్గర పశ్చాత్తాపడి మళ్ళీ పూర్తి చేశాడు. ఎంతో మంది భక్తులు, మరి నేనెందుకు చేయకూడదని మంచి మనమన్నా నిలబడదాం. విశ్వాసం అసలు ఎవరి దగ్గరన్నా కనుగొంటున్నా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మనం ఎంత బాగా ప్రారంభించామో, ఎంత బాగా సేవ చేస్తున్నాం కాదు, మనం సార్దీసు సంఘం లాగా ఉండొద్దు అసలు. ఆయన త్వరగా న్యాయం తీర్చును. యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్తూ, ఒక విధవరాలు ఉంది, బీద విధవరాలు, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. న్యాయం తీర్చమని ఆయన దగ్గరికి వెళ్తే, అమ్మా నేను దేవునికి భయపడేవాడిని కాదు, మనుషులకు కూడా భయపడేవాడిని కాదు అన్న ఆ విధవరాలు ఆయనకి మాటి మాటికి తొందర పెట్టినందువలన మరి ఈమెకు నేను త్వరగా న్యాయం తీరుస్తాను, ఈమె మాకు మాటికి విసిగిస్తుంది అనుకొని ఆమెకు న్యాయం తీరిస్తే దేవుడు అంటున్నాడు, మరి నేను అన్యాయస్తుడిని కాదు కదా, మరి నేను ఇంకా త్వరగా న్యాయం తీర్చనా? ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీరిస్తే నేను ఇంకా త్వరగా న్యాయం తీరుస్తా కదా. ఇప్పుడు ఇక్కడ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా మీకు కూడా ఏదో న్యాయం జరగాల్సి ఉంది. ముఖములు తెల్లబడి నడుముల మీద చేతులు పెట్టుకొని ప్రసూతి వేదక కలిగిన స్త్రీల వలె ఉన్నారు. చాలా మంది అలాంటి పరిస్థితిలో ఉన్నారు. చెరలోకి వెళ్ళిపోయారు, మిత్తముగా శిక్షింపబడుతున్నారు. యోనాలాగా చేప గర్భంలో కనీసం ప్రార్థన చేశాడా లేదా యోనా? విసిగిపోకుండా, కాబట్టి బయటకు వచ్చాడు. మరి విసిగిపోతే మనకు నష్టం, మనకే. ఈరోజు కొంతమంది మితంగా శిక్షింపబడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు శిక్ష? ఎందుకు ఈ పరిస్థితులు? ఒకదాని తర్వాత ఎందుకు శ్రమలు వస్తున్నాయి అంటే నువ్వు ఎక్కడో వెళ్ళవలసిన చోటికి వెళ్ళట్లా, దేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్ళట్లా. ఒక్కొక్క చోట వెళ్తున్నావేమో, ఒకవేళ దేవుడు లేకుండా వెళ్తున్నావేమో, అది కూడా వేస్ట్ అయిపోతుంది. దేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్ళాలి. దేవుడు అంటున్నాడు, నేను త్వరగా న్యాయం తీరుస్తాను. వారి విషయంలో ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. అసలు మన విషయంలో దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ప్రశ్న. మరి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఇంకా విశ్వాసం నేను కనుగొంటానా అని ప్రశ్నిస్తుంటుండగా, మరి మనం ఇప్పటికన్నా పశ్చాత్తాపడి, ఒకవేళ నువ్వు యోనాలాగా ఏ శ్రమ, యోనా కంటే అక్కడ ఏదో చేప, అంత పెద్ద శ్రమ ఈరోజు నీకు కూడా మనసు మిత్తముగా శిక్షించేదని అంటున్నాడు. ఒకవేళ రాబోయే భవిష్యత్తులో కూడా మనకి ఎవరికి శిక్షొద్దు అని అనుకుంటే
ప్రభా నువ్వెక్కడ ముందుగా వెళ్తున్నావో నాకు స్పష్టంగా తెలియజేయి, నేను కూడా ఖచ్చితంగా వెళ్తాను. యెహోషువ లాగా దేవుడు ఈరోజు ఈ వాక్యం ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడుతున్నాడు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు, భయపడకము విస్మయం పొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట చెప్పాను. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేను. చూసారా, ఒక ప్రవక్త చెప్పిన మాటలకు ఒక రాజే సింహాసనం దిగితే అసలు దేవుడు చెప్తున్న మాటలకి మనమెంత సింహాసనం మీద నుంచి దిగి తగ్గించుకోవాలా? దేవా, ఈ రోజు నుంచి నిన్ను ముందు పెట్టుకొని ఏ ప్రజలకు నువ్వు విశ్రాంతి కలగాలని చెప్తున్నావు అలాంటి ప్రజల దగ్గరికి నేను వెళ్ళి నీ మాటలు చెప్పి నీ విశ్రాంతిలోకి నేను నడిపిస్తా ప్రభా. నాకు వచ్చిన శ్రమలు ఒక పెద్ద వింత ఆశ్చర్యమని అనుకోకుండా ఏ సమస్య వచ్చినా నీకే కృతజ్ఞతలు చెప్తూ ముందుకు సాగుతా ప్రభా అని తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ఒప్పుకుందాం. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. మీరు అనుకుంటున్నారేమో దేవుడు నాకు తోడుగా లేడని. యోనాకు కూడా మత్స్యం కడుపులో కూడా దేవుడు తోడుగున్నాడు. కేవలం కొద్దిగా పశ్చాత్తాపడితే చాలు కక్కి వేశాడు. మీరందరూ చేయవలసిన తీర్మానం చేస్తే చాలు. ఈరోజు మీరు ఏ దుఃఖంతో ఉన్నారు, ఏ చెరలో ఉన్నారు, ఏ బాధతో ఉన్నారు, దేవుడు వాటి నుండి విడిపించి తప్పించబోతున్నాడు. ఇప్పటికే మరి దేవుని నీకు ముందుగా వెళ్ళచ్చు, మెట్టగా ఉన్న వాటిని సరళం చేసి ఇత్తడి తలుపులు ఇనుప గడియలు విడగొడతానంటున్నాడు. ఒకవేళ సేవ చేస్తున్నావు కానీ దేవుణ్ణి ముందు పెట్టుకోకుండా హాయి పట్టణానికి ముందు అడగకుండా సరి చేసుకోకుండా వెళ్ళిన వ్యక్తిలాగా ఉన్నావేమో. దేవా, ఇప్పటి నుంచి నువ్వు ఎటు వెళ్తున్నావు నాకు కూడా తెలియచేయి ప్రభా. అలాంటి నడిపింపు నాకు కావాలి. అలాంటి నడిపింపు మీకు కావాలంటే ప్రార్థనలో ఎడతెగకుండాలి, విసిగిపోవద్దు ప్రార్థనలో. కనుక మరి ప్రార్థన చేసుకుందాం. నిన్న యోనా మితముగా శిక్షింపబడ్డాడు. మీరు ఎవరైనా శిక్షింపబడుతున్నారేమో, లేకపోతే శిక్షకు రెడీగా ఉన్నారేమో, కానీ అలాంటి శిక్షలు ఇప్పుడు విడుదల పొందాలి. శిక్ష రాకూడదంటే ఒకవేళ క్రీస్తు నామం నిమిత్తం మీకు నిందలు వస్తే దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక ధన్యులు అని మరి త్వరగా దేవుడు న్యాయం తీరుస్తాడు గనక విసుగక ప్రార్థన చేద్దాం. సమయం సిస్టర్ గారికి అప్పగిస్తున్నాం.